జేఎన్టీయూ అనంతపూర్ 3-1 బీటెక్ ట్రిపుల్ R23 రెగ్యులేషన్ వాళ్ళ ప్లేలిస్ట్ చూసే ఉంటారు కదా. అందులో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నది, టిప్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, డిజిటల్ సర్క్యూట్స్ అనమాట. ఈ ప్లేలిస్ట్ అన్ని మీకు ఎగ్జామ్స్ అప్పుడు ఉపయోగపడతాయండి. ఇక ఈ డిజిటల్ సర్క్యూట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, టిప్స్ చెప్పబోయే ముందు అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ బీ4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే రీచ్ పెరుగుతుంది. ఇక టాపిక్లో వెళితే 5 యూనిట్స్ ఉంటాయి. సో ఇందులో మీకు వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. యూనిట్ 1 వచ్చేసరికి ఏంటంటే యూనిట్ 1 లాజిక్ సింప్లిఫికేషన్ అండ్ కాంబినేషనల్ లాజిక్ డిజైన్. సో ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, డిమార్గన్స్ థియరం రాయమని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి దానికి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫామ్ కానీ రాయమని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఎక్స్క్లూజివ్ ఆర్కు కానీ ఎక్స్క్లూజివ్ నార్కు కానీ లేకపోతే వేరే వాటికి అండ్ కానీ ఆర్ కానీ నార్ కానీ నాండ్ కానీ వీటికి సింబల్స్ ట్రూత్ టేబుల్స్ రాయమని చెప్పేసి షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి ఖచ్చితంగా వచ్చేది ఏదైనా ఉందిరా అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద ప్రాబ్లం ఇవ్వచ్చు, లేకపోతే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ మీద ప్రాబ్లం ఇవ్వచ్చు ఖచ్చితంగా. ఆ తర్వాత కానాలికల్ ఫార్మ్స్ మీద కూడా ఇచ్చేదానికి ఉంటుంది. ఇక లాజిక్ గేట్స్ మీద ఇస్తే ఎలా ఇస్తాడంటే ఈ ఎక్స్క్లూజివ్ ఆరు, ఎక్స్క్లూజివ్ నారు, అండు, నాండు ఇవి ఉంటాయి కదా, అండు ఆరు ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన వాటి మీద ట్రూత్ టేబుల్ విత్ సింబల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి రాయమని చెప్పేసి అడుగుతాడు అనమాట. లేకపోతే వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ యూ విల్ బి హ్యావింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత ఏంటంటే క్రానాగ్ మ్యాక్స్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇక రియలైజేషన్కి వచ్చేసరికి నాకు తెలిసి ఎక్కువ శాతం వచ్చేసరికి అండ్ ఆర్ కానీ నాండ్ నార్ కానీ రియలైజేషన్ అడుగుతాడు. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ టు కాంబినేషనల్ డిజైన్. సో మొత్తం టిప్స్ కూడా చెప్తాను చివరిలో. ఇంట్రడక్షన్ టు కాంబినేషనల్ డిజైన్. సో ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఈ కోడ్ కన్వర్టర్స్ మీద కానివ్వండి, లేకపోతే బైనరీ టు గ్రే, గ్రే టు బైనరీ ఉన్నాయి కదా, సో వాటి మీద ప్రాబ్లం ఇచ్చి చేయమని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. సో XS3 కోడ్ అంటే ఏంటి ఇదంతా కూడా రాయమంటాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే బైనరీ యాడర్ సబ్ట్రాక్టర్స్ మీద ఉంటుంది, లేకపోతేనేమో ఈ BCD కోడ్ మీద ఉంటుంది. 7 సెగ్మెంట్ డిస్ప్లే మీద మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి, BCD టు 7 సెగ్మెంట్ డిస్ప్లే. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే కాంబినేషన్ లాజిక్ డిజైన్ 2. ఇందాక 1 కదా, ఇది 2. అయితే ఇందుట్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ ఎన్కోడర్, వాట్ ఈజ్ డీకోడర్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వచ్చేసరికి వాట్ ఈజ్ ద యూస్ ఆఫ్ ప్రియారిటీ ఎన్కోడర్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూసుకుంటే మల్టీప్లెక్సర్స్ కానివ్వండి, డీమల్టీప్లెక్సర్స్ కానివ్వండి, దాని మీద ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాజిక్ ఫంక్షన్స్ యూజింగ్ డీకోడర్స్ అండ్ మల్టీప్లెక్సర్స్ ఉంది కదా, దాని మీద ఒకటి ఇస్తాడు ఖచ్చితంగా. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే సీక్వెన్షియల్ లాజిక్ డిజైన్. సో ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, ఏదో ఫ్లిప్ ఫ్లాప్ ఇచ్చేసి దానికి సర్క్యూట్ గీమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ ఏమో SR ఫ్లిప్ ఫ్లాప్, బి క్వశ్చన్ ఏమో JK ఫ్లిప్ ఫ్లాప్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతేనేమో డి ఫ్లిప్ ఫ్లాప్ని, టీ ఫ్లిప్ ఫ్లాప్ని రియలైజ్ చేయమని చెప్పి అడుగుతారు. ఎక్కువ శాతం మాస్టర్స్ లేవు, JK ఇవి ఉన్నాయి కదా, వాటి మీదే ఇస్తాడండి ఎక్కువ శాతం వచ్చేసరికి. ఇక తర్వాత రిపిల్ కౌంటర్స్ మీద, షిఫ్ట్ రిజిస్టర్స్ మీద AB కింద ఇచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక యూనిట్ 5 చూసుకుంటే ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్, డిజిటల్ ఐసిస్. సో ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్లో ROM మీద వచ్చేసరికి వాట్ ఈస్ PLA, వాట్ ఈస్ PAL అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ROM అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి PLA ఏ క్వశ్చన్, PAL B క్వశ్చన్. ఇక డిజిటల్ ఐసిస్లో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, సో ఎస్ఏ క్వశ్చన్ మల్టీప్లెక్సర్ 74x151 అది కానీ, డీమల్టీప్లెక్సర్ 74x155 అది కానీ, కంపారేటర్ కానీ ఇచ్చేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీటిలో ఎలా రాయాలంటే మీరు ఇందులో తెలుసుకోవాల్సింది ఏమైనా ఉన్నాయి అంటే, నాకు తెలిసి ప్రాబ్లమ్స్ ఏమో ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ స్టెప్ బై స్టెప్ ఉండాలండి. అది XY డాషు ప్లస్ X డాషు ఇలా వస్తుంటాడు కదా, మీకు తెలుసు కదా ఎలా ఉంటుందని. వాటి మీద ఇక గేట్స్, లాజిక్ గేట్స్, వాటి సింబల్స్, వాటి ట్రూత్ టేబుల్స్.
ఇక రియలైజేషన్, అది ఏ టైప్ రియలైజేషన్ అయినా కానివ్వండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి కన్వర్టర్స్, బీసీడీ కన్వర్టర్స్ అని, కోడ్ కన్వర్టర్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా అవి. ఇక ఆ తర్వాత మల్టీప్లెక్సర్స్, డిమల్టీప్లెక్సర్స్కి వచ్చేసరికి సర్క్యూట్ డయాగ్రామ్స్ మెయిన్ అండి. ఓకేనా. ఇక ఆ తర్వాత డీకోడర్స్, ఎన్కోడర్స్ కూడా అంతే. సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వాటి అప్లికేషన్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఫ్లిప్ ఫ్లాప్స్లో చూసుకుంటే ఫ్లిప్ ఫ్లాప్స్ వాటి సర్క్యూట్స్ ఉంటాయి, వాటి రియలైజేషన్ ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. ఓకేనా. అది ఏ టైప్ అయినా కానివ్వండి సింపుల్గా. ఓకేనా. అది రియలైజేషన్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. అందుట్లో నాకు వచ్చు అన్నట్టు కాదు, ఆ వాల్యుయేషన్ చేసే అతనికి వీడికి వచ్చు అనుకోవాలి, వీళ్ళకి వచ్చు అనుకోవాలి. ఓకేనా. ఇక ఆ తర్వాత షిఫ్ట్ రిజిస్టర్ టైపు, రిపిల్ కౌంటర్స్ ఇవన్నీ కూడా. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటి, ఈ పిఎల్ఏకి డయాగ్రామ్స్ ఉంటాయి కదా, బ్లాక్ డయాగ్రామ్స్. ఆ బ్లాక్ డయాగ్రామ్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ప్రియారిటీ ఎన్కోడర్ అని, మల్టీప్లెక్సర్ అని, డిమల్టీప్లెక్సర్ అని వచ్చారు, వాటికి కూడా సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో నేను ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇది చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. మీరు ఎంత ప్రిపేర్ అయితే అంత స్కోరింగ్ చేయొచ్చు. ఎవరైతే స్కోరింగు తక్కువ ఉంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా పాస్ అయ్యే విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందాక ఏదైతే చెప్పామో మీరు ఏం చేస్తారంటే, ఇది పెన్సిల్ వర్క్ అనేదేమో ఈ సింబల్స్కి, ట్రూత్ టేబుల్స్ పెన్ను ఆడినా పర్లేదు. ఓకేనా. ఈ సింబల్స్ మాత్రం ఖచ్చితంగా పెన్సిల్ వర్కే చూపించాలి. దాని కింద ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే ఉందో అది, లాజిక్ గేట్ ఏదైతే ఉందో అది రాయాలి. మల్టీప్లెక్సర్స్, డిమల్టీప్లెక్సర్ వాటికి కూడా పెన్సిల్ వర్కే చూపించండి. పెన్సిల్ వర్క్ చూపించాల్సిందల్లా ఈ బ్లాక్ డయాగ్రామ్స్కి, ఈ సింబల్స్కి, అంటే గేట్స్ అని, ఫ్లిప్ ఫ్లాప్స్ అని ఇలా ఉన్నాయి కదా, వాటికి ఏదైనా కానీ డయాగ్రామెటిక్ పరంగా, ట్రూత్ టేబుల్స్ పరంగా పెన్ను. సో అయితే ఇక్కడ ఈ లాజిక్ గేట్స్ రాకుండా మీరు రియలైజేషన్ అనేది చేయలేరండి, ఆ ట్రూత్ టేబుల్ అవుట్పుట్ను ప్రూవ్ చేయలేరు. ఫ్లిప్ ఫ్లాప్స్ కనెక్టివిటీ చూసుకోవాలి, తొందరగా అర్థం కాదు. ఇన్పుట్ చేంజ్లు, ఓల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో మెమరీ ఇదంతా కూడా అవన్నీ వస్తేనే మీకు అక్కడ వస్తుంది. ప్రతిదీ కూడా ట్రూత్ టేబుల్ రాసినంత మాత్రం కాదు, మీరు రియలైజేషన్ చేసేటప్పుడు ఈ రియలైజేషన్ ఏదైతే చేస్తున్నారో ఎలా రియలైజ్ చేశారు, ఫస్ట్ ఏ ఇన్పుట్ సబ్మిట్ చేశారు. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉంది, లేకపోతే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది, సెట్ టు రీసెట్కి ఏం ఇన్పుట్స్ తీసుకున్నారు, ఫస్ట్ 1 0 0 1 0 0 1 1 ఇలా ఖచ్చితంగా అయితే మీరు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని సింపుల్ గీసేసి వచ్చి నేను ఫెయిల్ అయ్యానంటే కుదరదండి, అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుట్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. డయాగ్రామ్ని జేఎన్టీ అనంతపూర్కి స్ట్రిక్ట్గా ఉంటుంది.